పెద్దపల్లి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెద్దలు రామకృష్ణ గారు వాల్సిన కోరుతున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. వేదికపై ఉన్న పెద్దలందరికీ, మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, మంత్రివర్యులు సీతక్క గారు, మన ప్రియతమ ప్రేమ్ సాగరరావు గారికి, వేదికపై మీద ప్రతి ఒక్కరికి పేరు పేరున, ఇక్కడికి వచ్చి వేసిన ప్రతి ఒక్కరికి, అక్కలకు, చెల్లెలకు, అన్నలకు, తమ్ముళ్లకు, తాతలకు శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. మీరందరూ కోరుకున్నందుకే నేను ఇక్కడ మీ ముందు కూర్చొని మాట్లాడగలుగుతున్నాను. అందుకని ఒక్కసారి మీ అందరికీ నా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు, నా నమస్కారాలు. ఇక్కడ ఉన్న పెద్దలు చాలా వరకు నన్ను గుర్తుపడతారు. నేను 2004లో 2014లో ఇక్కడ ఎలక్షన్ ప్రచారంలో బాగా తిరిగాను. తాతలు అవ్వాలందరూ నన్ను గుర్తుపెడతారు. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడికి నేను విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక పనులు చేయడంలో భాగస్వామిని. మీ అందరి ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి హైకమాండ్ నాకు ఒక అవకాశం ఇచ్చింది. మీరు మీ ఆశీర్వాదం ఇస్తే నేను పార్లమెంట్ సభ్యుడిగా ఇక్కడ నుంచి చాలా పనులు చేసే ఉన్నాయి. మీ అందరికీ తెలిసిన విషయమే. గత 10 సంవత్సరాలు మనము ఈ కోల్పోయాము. మీ అందరికీ తెలుసు. మీ అందరూ కష్టపడి కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని గత 10 సంవత్సరాలు వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని తంత్రాలు చేసినా వాళ్ళని ఎదుర్కొని ఈరోజు మన ప్రభుత్వం ఏర్పడిందంటే మీ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఇక్కడ మీరు ప్రేమ్ సాగరరావు గారి మీద చూపించిన ప్రేమ, దాంట్లో కొంచెం నాకు పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు చూపిస్తే నాకు అత్యధికంగా మీ ఆశీర్వాదం ఉంటుందని భావించి మీరు ఎట్లయితే నాకు ఆశీర్వాదం ఇస్తారో అదే ఆశీర్వాదం పార్లమెంట్లో మీ అందరి కోసము మీ రిప్రజెంటేటివ్ అయ్యి, మీ సిపాయిని అయ్యి పార్లమెంట్లో పోరాడి మరి ఇక్కడికి దక్కాల్సిన నిధుల కోసము పోరాడి మరి తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ ప్రాంతంలో మన కాకా వెంకటస్వామి గారు మీ అందరికీ గత 70 సంవత్సరాల నుంచి ఉన్న అనుబంధాన్ని ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. ఇక్కడ సింగరేణి కాలనీస్ అప్పుడు మూతపడే సమయంలో 450 కోట్లు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఇప్పించి 1,00,000 పైన ఉద్యోగాలు కాపాడిన చరిత్ర మీ అందరికీ గుర్తుంది. ఇక్కడ రామగుండం ఫర్టిలైజర్ కానివ్వండి, లేదా 75,000 ఇల్లు లేని వాళ్ళకి అప్పుడు హైదరాబాద్ పట్టాలు ఇప్పించి 75,000 మందికి గుడిసెలు ఇప్పించి గుడిసెల వెంకటస్వామి అని చెప్పి మీరందరూ ప్రేమగా ఆయనకు పేరిచ్చినారని గుర్తు చేస్తూ, కాంగ్రెస్ హయాంలో ఏం జరుగుతుందని చెప్పి చాలా మంది యువత నన్ను అడిగే పరిస్థితి ఉన్నది ఇవాళ. ఎందుకంటే గత 10 సంవత్సరాలు వాళ్ళు చూసుకున్నది రాజకీయాల నాయకులు దోచుకోవడము, దందాలు చేసడమే చూసిండ్రు. కానీ కాంగ్రెస్ పార్టీ హయాంలో అనేక మంచి పనులన్నీ ఒక్కసారి గుర్తు చేస్తాను. ఎందుకంటే మన ఇంట్లో మన తాతలు, మన అవ్వలు, మన పిల్లలకు చెప్పే అవసరం ఉన్నది. కాంగ్రెస్ హయాంలోనే కట్టిన ఇందిరమ్మ ఇల్లులు అన్నీ ఇప్పుడు చూసుకొని గుర్తు చేసుకొని, కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు పెన్షన్ స్కీమ్ అనేది అసలు కాంగ్రెస్ హయాంలోనే పుట్టిందని చెప్పి మీ అందరికి ఒకసారి గుర్తు చేస్తున్నాను. అప్పుడు కాకా వెంకటస్వామి గారు కూడా పెన్షన్ ఉంటే కార్మికులకు చాలా బాగుంటుంది, వాళ్ళ కుటుంబాలకి ఒక లివింగ్ ఇన్కమ్ పని చేసిన తర్వాత వాళ్ళకు ఒక కృతజ్ఞత లెక్క ఉంటుందని చెప్పి ఆలోచించి పెన్షన్ కూడా అమలు చేయడం జరిగింది. అదేవిధంగా రేషన్ సిస్టమ్, చాలామంది యువత వచ్చేసి సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే
రేషన్ రాదంట కదా అని చెప్పి నన్ను అడిగిన సందర్భాలు గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వంలోనే రేషన్ సిస్టమ్ స్టార్ట్ అయిందని చెప్పి మీ అందరికి ఒకసారి మళ్ళొకసారి గుర్తు చేస్తున్నాను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అభివృద్ధి పని చేసి కృషి చేసే రకం ఒకలాగుంటుంది, బీఆర్ఎస్ రకం ఒకలాగుంటుంది. గత 10 సంవత్సరాలు వాళ్ళు చేసిన దౌర్జన్యాలు కానివ్వండి, తెలంగాణ అన్న అబద్ధం అమ్మి మన జీవితాలు మారిపోతాయని చెప్పి మనం అందరం నమ్మి తెలంగాణ కోసం పోరాడితే కేవలము ఇసుక దందాలు భూ కబ్జాలు చేసుకుంటా ఈ బీఆర్ఎస్ నాయకులు పరిపాలించినారు. ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మీరందరూ చూస్తున్నారు ఎట్లయితే రేవంత్ రెడ్డి గారు ఈ 6 గ్యారెంటీల స్కీమ్ ఎట్లయితే అమలు చేస్తున్నారో, మహిళలకు ఉచిత బస్ ట్రాన్స్పోర్ట్ అని చెప్పి ఏదైతే మంచి స్కీమ్ తీసుకొచ్చిండ్రో నాకు కూడా ఆశ్చర్యమైంది. ఇట్లా ఉచితంగా బస్ ట్రాన్స్పోర్ట్ ఇస్తే ఆ సంస్థ ఎట్లా నడుస్తుంది అని చెప్పి. కానీ మన రేవంత్ రెడ్డి గారు ఆయన విజన్ తోటి ఇంతకుముందు టీఎస్ఆర్టీసీ చైర్మన్ గారితో సజ్జనార్ గారితో కూడా మాట్లాడుతున్నప్పుడు వారు చెప్పినారు ఈ స్కీము అయినప్పటికీ కూడా ఆ సంస్థ ప్రాఫిటబుల్ ఉన్నది, ప్రజలకు న్యాయం చేసి ఈ బాధ్యత అని చెప్పి వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఏ స్కీములైనా మన రాష్ట్రానికి ఉపయోగపడే స్కీములు పెడితే ప్రజలకు ఉపయోగం జరుగుతుందని చెప్పి నమ్మిన ప్రభుత్వము ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిందని చెప్పి మీ అందరికి ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఈ మంచిర్యాల జిల్లాలో ఏదైతే ఈ డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయో, ఇంతకుముందు జరిగిన బ్యాక్ వాటర్ సమస్యలు కానివ్వండి, ఇవన్నిటి మీద కృషి చేసి పోరాడి మరి అక్కడ ప్రాపర్ డ్రైనేజ్ ఫెసిలిటీ కానివ్వండి, పిఎస్ఆర్ రావు గారి ఆధ్వర్యంలో మంచి పనులు టేకప్ చేసుకొని సెంటర్ నుంచి ఏ నిధులు రావాలో ఆ నిధుల కోసం పోరాడి మరి తీసుకొస్తామని చెప్పి మీ అందరికీ మళ్ళొకసారి తెలియజేస్తున్నాను. అదేవిధంగా సింగరేణి కార్మికులకు ఇన్కమ్ ట్యాక్స్ ఇష్యూల మీద ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేస్తామని చెప్పి ఏదైతే ప్రచారాలు ఇంతకు ముందు నుంచి నడుస్తున్నాయో దాన్ని కూడా తక్కువ చేయడంలో కృషి చేస్తామని చెప్పి మళ్ళొకసారి మీ అందరి ముందు మాటిస్తున్నాను. ఈసారి నేను మంచిర్యాలకు వచ్చినప్పుడు ఇప్పుడు లాస్ట్ టైము ఫస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ అందరూ పెద్దపల్లి ఎమ్మెల్యేస్తో ప్రెస్ కాన్ఫరెన్స్ చేయడం కూడా ప్రియతమ ప్రేమ్ సాగర్ రావు గారి ఇంట్లో జరిగిందని చెప్పి ఒకసారి అందరికీ గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే నాకు ఆ రోజు చాలా ఆనందంగా అనిపించింది. మా కాకా వెంకటస్వామి గారు కూడా రఘుపతి రావు గారితో చాలా క్లోజ్ ఫ్రెండ్స్, వాళ్ళు చాలా మంచి అనుబంధం ఉన్న హిస్టరీ ఉన్నది. ఇప్పుడు మళ్ళీ ఒక 30 సంవత్సరాల తర్వాత నాకు ఇక్కడ మీతోటి ఇంత ఘనంగా ఈ సభను ఆర్గనైజ్ చేసినందుకు థ్యాంక్ యూ సార్, చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా ఇక్కడ మంత్రివర్యులు ఇన్ఛార్జు శ్రీధర్ బాబు గారు, వారి ఆశీస్సులు లేకుంటే ఇది అయ్యేది సాధ్యమే కాకుండే. నాకు మళ్ళొకసారి శ్రీధర్ బాబు గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్. అరే ఏం బ్రదర్, లంచ్ తిందాం ఒక్కసారి గట్టిగా అందరి చేతులు ఎత్తాలి ఒక్కసారి. నా మనవి యూత్ జోష్ చూపిస్తాం ఒకసారి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ.